ఉల్లంఘించారంటూ కూడా పోలీసుల వైపు నుంచి ఎదురికి ప్రకారం కూడా అర్థమవుతుంది. ఏదైతే అండి మనం ముందు నుంచి చూసినా కూడా ఈ ఉద్యమాన్ని కేవలం 29 గ్రామాలకే పరిమితి చేయాలని చూస్తూనే ఉంది. మేము ఎప్పుడైనా బార్డర్ దాటాలన్నా కూడా ఆంక్షలు కానీ లేకపోతే పోలీసులతో మా మీద లాఠీ చార్జీలు కానీ కేసులు కానీ ఇవన్నీ పడుతున్నాయి. పాదయాత్ర పెట్టుకున్నా కూడా మేము మా రెస్పాన్సిబిలిటీగా పర్మిషన్ అడగడం జరిగింది, నిరాకరించారు. హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు కూడా వీళ్ళు చేసేది న్యాయపరమైందని గుర్తించి పర్మిషన్స్ ఇచ్చి అలాగే డీజీపీని ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ తో ఇది కొనసాగాలని చెప్పింది. అదే రోజు ఏదైతే వాదనలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వం తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాళ్లేసే ప్రమాదం ఉందని ఎక్కడా కూడా ఎవరు అనకపోయినా రాళ్లేసే ప్రమాదం ఉంది, అందుకని మీరు ఇవ్వకూడదు పర్మిషన్ అని హైకోర్టులో చెప్పటం అంటే ఇది ప్రభుత్వం తరపు ప్రభుత్వం మాట ఆయన లాయర్ తో చెప్పించారా? ఈ రోజు మా మీద రాళ్ల వర్షం కాదండి, పూల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఏదైతే మొదటి రోజు నుంచి 6 వరకు ఏదైతే పాదయాత్రలో వచ్చే జనం, ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు అది రైతుల ఉద్యమమే, రైతుల సమస్య అని చెప్తున్నా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అదొక రాజధాని సమస్య, రాష్ట్ర సమస్య, భవిష్యత్తు సమస్య అని తెలిసి ఈ రోజు ఇంతమంది బయటకు వచ్చి, ఎందుకంటే ఏ పార్టీ ప్రోగ్రామ్ కూడా ఇంతమంది జనం రారండి, కానీ ఒక రాజధాని అంశం కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి ఈ రోజు ఇంతమంది వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి మాకు స్వాగతం పలకటం గాని, వాళ్ళు ఉండే ఏరియాలో మాకు భోజన వసతులు కానివ్వండి, లేకపోతే రాత్రి బస చేసే ఏర్పాట్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు. పెద్దలే కాదండి, స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ యువత, కాలేజ్ చదువుకునే వాళ్ళు, లేకపోతే అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు, యువతలు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా మీడియాలో మాట్లాడుతుంది రైతుల సమస్య కాదు, మా సమస్య రాజధాని సమస్య అని చెప్పటం. ఏదైతే మాకు అండగా నిలుస్తున్నారో ప్రతి గ్రామంలో స్కూల్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేకపోతే ఇళ్లలో మాకు బస కల్పించినా కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం పోలీసులు, లేకపోతే స్కూల్స్ వాళ్ళకి ఫోన్ చేసి డిఓ, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫోన్ చేసి మీకు యాక్షన్ తీసుకుంటాం మీరు కనుక ఇన్వాల్వ్ అయితే, ఇవన్నీ కూడా చేయటం. ఎందుకంటే ఒక భయం మొదలైంది, ఇది మళ్ళీ ఒక మహోద్యమం. వాళ్ళు చెప్పే ఏదైతే అవాస్తవాలు ఉన్నాయో అవన్నీ అవాస్తవాలని ఈ రోజు జనాలందరూ కూడా తెలిసిపోయినాయి. మాకు నిన్నటి నుంచి మొదటి 4 రోజులు కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కడా కూడా మాకు పోలీసులు ఏ సహాయ సహకారం అందిలేదండి. వాళ్ళు రోడ్డు మీద అటు ఇటు తిరగని తప్పితే కనీసం ట్రాఫిక్ వస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడా కంట్రోల్ చేయట్లేదు. మేము బాధ్యత తీసుకొని 7-10 మంది వాలంటీర్స్ పెట్టుకుని, వాకీ టాకీస్ పెట్టుకుని, ముందొకరిని వెనకొకరిని పెట్టుకుని ఆ ట్రాఫిక్ ఎక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగకూడదని మేము మా బాధ్యతగా, ఎందుకంటే కోర్టు మమ్మల్ని నమ్మించింది కాబట్టి మా బాధ్యత. సో ఆ విధంగా కూడా మేము చేస్తూ ఉంటే నిన్నటి నుంచి ఏదైతే ఈ గ్రామాల్లోకి వచ్చామో పత్తిపాడు కానివ్వండి, పుల్లడుగుంట, ఏటుకూరు రోడ్ నుంచి మొదలైంది ఇబ్బంది. ఎందుకంటే అవన్నీ చిన్న గ్రామాలండి, సన్న రోడ్లు కాబట్టి ఎక్కడికెక్కడ పోలీసులు అవసరం లేని వాళ్ళ వాహనాలే రోడ్డుకు అటు ఇటు పెట్టి రోడ్లన్నీ కూడా వెళ్లకుండా, వాహనాలు వెళ్లకుండా దారి అడ్డం పెట్టడం, లేకపోతే వాయిస్ కూడా ఉందంటే ఏదైతే డిఎస్పీ అడుసుమెల్లి దగ్గర వాహనాలు అడ్డు పెట్టేసేయండి ర్యాలీ వెళ్లకుండా అని చెప్పి నిన్నటి నుంచి మా ర్యాలీని ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేసి ఆపేసి, ఇదేంటంటే భయం మొదలైంది కాబట్టి ఈ రోజు నోటీసులు ఇచ్చి మీరు ఉల్లంఘించారని చెప్పడం ఒక 5గురికి ఇచ్చారండి నాతో సహా. మేము సమాధానం చెప్పాం. అంటే ఇవన్నీ కూడా అర్థం లేని ఎలిగేషన్స్ కాబట్టి మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మేము దీనికి సమాధానం చెప్పడం జరిగిందండి. పాదయాత్ర యథాతథిగా కొనసాగుతుంది. ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చింది సమస్య, ముందుకెళ్లి పాదయాత్ర ఆపితే ఇంకా ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది, ముందుకెళ్లలేదు. సో ఏదో విధంగా దీన్ని ఆటంకం కలిగించాలని చూస్తున్నారు. అలాగే పాదయాత్ర జరగనిస్తే అది కూడా సమస్య, ఎందుకంటే ప్రజలందరూ ముందుకు వస్తారు. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తెలుస్తుంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. అందుకని ఇలా నోటీసులు ఇచ్చి లేకపోతే మాకు ఆదరణ కలిగి ఏదైతే ఇస్తున్నారో వాళ్ళని భయపెట్టి దీన్ని ఆపాలని చూస్తున్నారు. జై అమరావతి.